వాళ్ళంతా మీరేమంటారు సార్ చేస్తారు. ఆపరేషన్ సింధూర్ గురించి? అంటే ఇంకా నా దృష్టిలో తగ్గాల్సింది కాదు. ఉమ్, ఈ ఈ ఈ మోకా మళ్ళీ రాకపోయేది అనిపించింది నాకు. అంటే యాజ్ ఏ ఇండియన్ అవును. సిటిజన్గా ఒకంత సరే, ప్రధానమంత్రి గారికి ఆ పూర్తి స్వేచ్ఛ ఉంది, చేస్తేనే బాగుండు అని ప్రతి ఒక్క భారతీయుడు అనుకున్న అనుకున్నారు ఖచ్చితంగా. పరిస్థితుల్లో ఒకటేసారి రిట్రీట్ అవ్వడం వెనుక కారణాలు అనేకం ఉంటూ ఉంటాయి. ఉమ్, కానీ మా రాహుల్ గాంధీ గారు అన్నది చెప్పలేక ఆయనను కూడా దేశద్రోహం చేసిండ్రు మాలాగానే. ఉమ్, ఏంది ఎన్ని జట్లు కూలినాయో చెప్పు, రాఫెల్ ఎందుకు కూలింది అని చెప్పి. మళ్ళీ బ్రహ్మోసే ఎందుకు హిట్ అయింది, ఎప్పుడూ అబ్దుల్ కలాం గారు కాలంలో అప్పుడు రష్యా క్రయోజనిక్ ఇంజన్స్ ఇవ్వట్లేదు, ఆయన ఛాలెంజ్ చేసిండు. అప్పుడు ఛాలెంజ్ చేసి నువ్వు నాకు ఇవ్వవు కదా, ఉమ్, నేను భారతదేశాన్ని అత్యంత పవర్ఫుల్ స్టేట్గా నేను తయారు చేస్తా, నేనే క్రయోజనిక్ తయారు చేస్తా అని చెప్పి పాప ఆయన చనిపోయిండు. కానీ ఆయన తయారు చేసిన క్రయోజనిక్తో ఉపయోగిస్తున్న బ్రహ్మోసియాలు సూపర్ పవర్ అయింది. సూపర్ పవర్. సో మనము ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న రాఫెల్స్ ఏమో ఫెయిల్ అయినాయి. అది ఆయన అడిగితే ఎందుకు కావాలి నీకు, నీకు ఎన్ని కూలిపోతే నీకెందుకు, మీ శశి తరూర్ని అడిగాను ఒక ఆయన అంటాడు. మీరు అసలు ఫస్ట్ మనం పారదర్శకంగా ఉండాలి. బట్ ఏదేమైనా పాకిస్తాన్తో సరే యుద్ధోన్మాదంతో పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు నష్టపోయేదానికంటే మనం నష్టపోయేది కూడా ఎక్కువ ఉంటుంది. మనది చాలా ఎక్కువ పాపులేషన్ పోకుండా మీరు అన్నట్లు ఇంకొంచెం దూకుడు ఎట్లా చూపించాల్సి అంటే వాళ్ళేం తగ్గినట్టు కనబడతారు. వాళ్ళ మీడియాలో చూస్తే వాళ్ళే అఫెన్స్గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ట్రంప్ చేయబట్టి ఆగినాం కానీ లేకపోతే అని వాడంటుండు. కానీ మనం అంత దీనస్థితిలో లేము. అవసరమైతే ఎక్స్టెంట్ ఎంతవరకైనా పోగలం. ఇందిరాగాంధీని అందుకని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మా రేవంత్ రెడ్డి గారు కూడా స్పీచెస్లలో ఎందుకు చెప్పిండు, ఆయన నువ్వెవరు అసలు మధ్యన థర్డ్ పార్టీగా. ఇప్పుడు సిమ్లా ఒప్పందం ఏం చెప్తుంది, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ వద్దు, డైరెక్ట్ పాకిస్తాన్ ఇండియా మాట్లాడుకోవాలి. ఆయన వచ్చి తగ్గమంటే తగ్గినాం అనుకోండి, ఆయన చెప్పుకుంటుండే ఏం చేయబట్టే ఇండియా ఆగిందని. ఇండియాని ఎందుకు ఆపిండు ట్రంప్ అనే దానికి సమాధానం లేదు. మొన్న బదిలాడి ట్రంప్ను బదిలాడి నేను కాదు ఇండియానే పాకిస్తాన్ మాట్లాడుకుందని చెప్పమన్నట్టుగా అనిపించింది నాకు. ప్లీజ్ చెప్పు, నువ్వేం అడ్డుకోలేదని చెప్పు అన్నట్టు. కానీ అమెరికా పెత్తనము భారతదేశానికి అంత మంచిది కాదు. ఎందుకంటే పెత్తనం జరిగిందంటారా? ఎందుకంటే మోడీ మాటలు ఎవరికి కూడా అంత అవకాశం మేము ఇవ్వము, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి సామరస్యపరచడానికి అవసరమే లేదు, మా డెసిషన్స్ మేము తీసుకోగలమనే వర్డ్స్ చెప్పినారు. కాబట్టి ప్రపంచానికంతా ట్రంప్ యుద్ధాన్ని ఆపినట్టుగానే పోయింది. కాదు అనడం అనేది తర్వాత ఏదో వస్తున్నది, కానీ అది మన దేశ సార్వభౌమత్వానికి ప్రశ్నార్థకం, అది మంచిది కాదు. మీరు చెప్పండి, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇప్పటికీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీరేం చెప్పదలుచుకుంటున్నారు జనానికి? దాంట్లో ముద్దాయిలుగా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయమని సోనియా గాంధీ గారు అయితే, నేను అప్పుడు ఆ రోజు ఎంక్వైరీ జరిగే రోజు ఢిల్లీలోనే ఉన్నాం అందరం మేము. ఆమె కరోనా వచ్చిన అయిపోయిన ఒక వారం 10 రోజులకే తీసుకుపోయినారు. నేను ఇక్కడ ఉంటా, నాకు ఇక్కడ ఏర్పాటు చేయండి బస కూడా, ఈరోజు కాకపోతే రేపు కూడా ప్రశ్నలు వేయండి. నేను ఈ విషయంలో తప్పు చేసినాను అనిపిస్తే నన్ను నుంచి ఇక్కడి నుంచి జైలుకి తీసుకుపోండి. మళ్ళీ దీని పేరు మీద రాద్ధాంతం చేయకండి. మా వాళ్ళు ఇప్పటికే నేను వద్దన్నా చెప్పినా వినకుండా ధర్నాలు చేస్తుండ్రు, రాస్తారోకోలు చేస్తుండ్రు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని 2 years బ్యాక్ చెప్పింది ఆమె. సో ఇప్పటికి దాన్ని ఇప్పుడు ఆ ఈడీ కేసును వీళ్ళు ఎవరు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా, మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా దేశ ఈడీ కేసులో ఉన్నారు, వాళ్ళు కూడా ద్రోహులేనా అని అంటుంటారు. వాళ్ళతో పోల్చుకోవడం పక్కన పెడితే వాళ్ళు నిజాయితీగా ఉండడానికి 99.99% నిజాయితీగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అక్కడక్కడ తప్పులు జరుగుతాయి, తప్పులకు క్షమాపణ కూడా చెప్తున్నారు. ఎప్పుడో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్కు సోనియా గాంధీ క్షమాపణ చెప్పింది, ఇందిరాగాంధీ గారి సమయంలో జరిగింది. అంటే పార్టీ పరంపర కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా కూడా ఉపేక్షించం. ఎందుకంటే చెప్పడానికి సిగ్గేముంటుంది, భయం ఏముంటుంది. తప్పు చేసి జరిగినప్పుడు ఆడ తప్పు జరిగినా చూసినావా ఇట్లా సర్దుకొని పోతుందంటారు. బీజేపీ వాళ్ళు తప్పు చేస్తారు. ఇప్పుడు ఆయన అంబేద్కర్ 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 అంటాడు. ఏంది అంబేద్కర్కి అట్లా దేవుణ్ణి మొక్కినా కూడా పరలోకానికి పోతారు. అంటే అంబేద్కర్ని అవమానించడమే కదా. మళ్ళీ బుకాయింపు ఇప్పటివరకు అమిత్ షా ఏమన్నా చెప్పిండా దాని మీద? అంటే అంబేద్కర్ అంటే అమిత్ షా అనేటి ఆయన ఒక సామాన్య మానవునిగా గుజరాత్లో ఉండేటోడు. అంబేద్కర్ పుణ్యాన్నే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అయిండు. అంబేద్కర్
రాజరికాన్ని కొట్టేసి ప్రజాస్వామ్యాన్ని తేకపోతే, లేకపోతే వీళ్ళు అనుకున్న ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ తెచ్చిన అమిత్ షా అంటోడు ఉండడు. ఓకే. ఆయన ఎంపీ అయిందంటే ఇండియన్ పార్లమెంటరీ సిస్టంతోనే ప్రజలతో ఓట్లు వేయించుకొని మామూలు కుటుంబంలో ఎదిగిన అమిత్ షా ఇవాళ హోంమంత్రి అయిండు. ఆయన అంబేద్కర్ని ఎన్నిసార్లు మొక్కినా, ఆయనకి ఇంకా ఆయన జీవితాంతం మొక్కినా కూడా ఆయన చేసిన కృషి, ఆయన చేసిన మేలు తీరదు. అది తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మోడీ సామాన్య ఒక ఓబీసీ బిడ్డ. అలా నేను కమ్యూనిటీ మీద కూడా నేను చూసిన గుజరాత్లో ఈ మన నూనె తీసేటోళ్ళు, ఎడ్లతో గానుగ నూనె తీసేటోళ్ళు అంటే బనియా ఉపకులం కానీ ఓబీసీనే. అంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యుని భారత రాజ్యాంగం ప్రధానమంత్రిని చేసింది. అది ఎవరో చేసింది కాదు. అది అంబేద్కర్ రాజ్యాంగ రచనలో క్రియాశీలకంగా ఉన్నాడు. అసలు రాజ్యాంగ రచన అంటే ఆయన ఒక్కడే చేసిండు, 60 మంది చేసిండ్రు, 100 మంది చేసి అంటే ఈ తెలిసి తెలియక మాట్లాడేటోళ్ళ కంటే కూడా ఆయన రాజ్యాంగ రచన సమయంలో ముసాయిదా కమిటీ చైర్మన్గా పడ్డ కష్టాలు ఒకసారి చూస్తే, వాళ్ళు పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో బుక్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తే ఒక్కొక్క ఆర్టికల్ వెనుక ఆయన కొట్లాడిన తీరు, ఆయన ఎందుకు రాజీనామా చేసిండో కూడా తెలియదు వీళ్ళకు. ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు, మహిళలకు సమానత్వపు హక్కులు, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఇట్లాంటి వాటి గురించి ఆయన కొట్లాడిండు. ఆ రోజున్న పరిస్థితుల్లో చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతే కాంగ్రెస్ మీద అలిగి రాజీనామా చేసింది. అంతటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. అంబేద్కర్ లాంటి వాళ్ళని విమర్శించడం ద్వారా మేమేదో గొప్ప అవుతాం అనుకుంటే వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఈ తరం కాదు, ఇంకా ఎన్ని తరాలు వచ్చినా అలాంటి వైతాళిక వ్యక్తి భారతదేశంలో పుట్టిన అరుదైన చాలామంది, తక్కువ మందిలో ఆయన ఒకడు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఎవరు సార్ రాజకీయాల్లో? రాజకీయాల కంటే వ్యక్తిగత జీవంలో, రాజకీయాల్లో కూడా అంబేద్కర్ లాగా ఆలోచించే ఆలోచనలు అందరూ ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి గాంధీని ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నారు చాలామంది. గాంధీని చంపిన గాడ్సేకు గుడి కట్టాలంటున్నారు. కానీ గాంధీ పోరాటం ఏంటి? గాంధీ అంబేద్కర్కు పంచాయతీ రావచ్చు కాక, ఏంది సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు కాక, ఒకవైపు గాంధీ తన యొక్క స్వాతంత్ర సమరాన్ని ఒక శాంతియుత పద్ధతుల్లో తీసుకుపోవడం వల్ల ఎక్కడికి ఒక 20-30 దేశాల్లో శాంతి యొక్క స్థాపన, శాంతి యొక్క బ్రాండ్ అంబాసిడర్ నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలకు కూడా ఆంగ్ సాన్ సూకీ, వర్మ, అంటే శాంతితో ఏం సాధించవచ్చో ఈ ప్రపంచానికి చెప్పినోడు గాంధీ. ఇటువైపు అంబేద్కర్ చదువుతో ఏం చేయొచ్చో ప్రపంచానికి చెప్పినోడు అంబేద్కర్. సో ఇప్పుడు గాంధీ అంబేద్కర్ను ఒక వైపు అయితే ఇంకా చాలామంది ఇన్స్పైరర్స్ ఉన్నా, ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్ గాంధీని ఎక్కువ, అతి ఎక్కువ అంటే ఇక ఆయన తర్వాత నెహ్రూ.